ఈ మూసీ నది దానికి సంబంధించి విషయాలు ఏంటి అండ్ మీరు కూడా అందులో బాధితుడే రామ్దేవ్ కూడా అంటే అసలు అందరూ కూడా మర్చిపోయారు. అసలు చాలా మంది నిరసన చేశారు, కొన్ని రోజులు ధర్నా చేశారు. అసలు ఏమైంది, ఆ విషయం ఏమైంది? ఇప్పుడు మూసీ నది అనేది డిపిఆర్ రావడానికి, మూసీ నదికి డిపిఆర్ తయారు చేయడానికి 18 నెలలు టైం పడుతుందని చెప్పేసి చెప్పారు. అసలు డిపిఆర్ రాకముందే ఇండ్లు కూలగొట్టేసిరు, కొంతమంది గుండెలు ఆగిపోయినాయి, కొంతమంది చచ్చిపోయారు. ఎందుకంటే మీరు చేసిన హడావిడి అట్లుంది. గవర్నమెంట్ డిపిఆర్ఏ రాలేదు, ఇండ్లు ఎందుకు కూలగొట్టిరు? మీరు ప్లానే లేదు కదా మీ దగ్గర, మీరు ఇండ్లు ఎందుకు కూలగొట్టిరు? శంకర్ నగర్, కొత్తపేట్, చైతన్యపురి, మలక్పేట్లలో 309 ఇండ్లు కూలగొట్టిరు. ఈరోజు ఈ 309 ఇండ్లని కూలగొట్టడానికి కారణం ఏంది? డిపిఆర్ లేని ప్రాజెక్ట్ కోసం పేద ప్రజల్ని ఎందుకు రోడ్డు మీద పడేసారు? ఈరోజు రాజకీయ నాయకుడు సోమవారం ఒక ఫామ్ హౌస్లో పడుకుంటే సోమవారం అదే ఫామ్ హౌస్లో పడుకోడు, మంగళవారం ఒక ఫామ్ హౌస్లో పడుకుంటాడు, వెన్స్డే ఒక ఫామ్ హౌస్, థర్స్డే ఒక ఫామ్ హౌస్, ఫ్రైడే ఒక ఫామ్ హౌస్. వీళ్ళకి వారంకి సరిపడా ఫామ్ హౌస్లు 100 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలలో కావాలి. పేద ప్రజలు 30 గజాలు, 50 గజాలలో ఇల్లు కట్టుకొని బతకొద్దా? ఈరోజు పేద ప్రజలలో 50 గజాలలో ఇల్లు కట్టుకున్నప్పుడే భారతదేశంలో ఉన్న సెక్షన్లన్నీ, భారతదేశంలో ఉన్న రూల్స్ అన్ని వాళ్ళ మీద పడతాయి. పేద ప్రజలు ఇల్లు కట్టేటప్పుడే ఈ రూల్స్ వర్తిస్తాయి. డబ్బున్నోడు ఇల్లు కట్టేటప్పుడు అవన్నీ ఏమి ఉండదు. వీళ్ళు 100 ఎకరాలలో ఫామ్ హౌస్లు కట్టుకుంటారు. ఈరోజు ఈ రాజకీయ నాయకులు ఫామ్ హౌస్ లేని వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి? ఎవరికి ఫామ్ హౌస్లు లేవు? ప్రతి ఒక్కరికి ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఎక్కడ కట్టుకున్నారు? అన్ని ట్రిబ్యునల్ జీవోలలో, గ్రీన్ జోన్లలో కట్టుకున్నారు. సిటీలలో లేరు కదా, వ్యవసాయ భూములలో మీరు కొనుక్కొని కట్టుకున్నారు. మరి అది తప్పు కదా? రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, నార్సింగ్ దగ్గర ఒక 4 ఫ్లోర్ల బిల్డింగ్, దాదాపు ఒక 20 అంతస్తుల ప్రాజెక్ట్ ఒకటి నడుస్తుంది. అది మూసికి 10 మీటర్ల దూరంలో కూడా లేదు. అది ఇప్పటికి కంటిన్యూ నడుస్తూనే ఉన్నది. మరి దాని మీద చర్యలు లేవు. పేద ప్రజలు ఇల్లు కట్టుకున్న వాటికి కూలగొడతామని చెప్పి చెప్తారు. సామ రామ్మోహన్ రెడ్డి ఒక తెలివిలేని దద్దం ఒకడు ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో. ఆయన సోషల్ మీడియా, ప్రింట్ మీడియా అధికార ప్రతినిధి కాంగ్రెస్. అసలు ఆయన ఏం చూసి ఇచ్చిరో, ఆయన బ్రెయిన్ ఏందో, అసలు మనిషి ఏందో నాకైతే అర్థం కాదు. అన్ని పనికిమాల ముచ్చట్లు మాట్లాడతాడు. అక్రమ కట్టడాలు కూల్చడానికి డిపిఆర్ ఎందుకు అని చెప్పేసి మొన్న ఒక డిబేట్లో మాట్లాడుతూ ఉన్నారు ఆయన. అవి అక్రమాల కట్టడాలే అయితే మీ తెలంగాణ గవర్నమెంట్ మీ చేతిలో ఉన్నది కదా, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎందుకు ఇచ్చిరు? మీరు 2 లక్షల నష్టపరిహారం ఎందుకు ఇచ్చిరు? 25,000 ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఎందుకు ఇచ్చిరు? అంటే అక్రమ కట్టడాలకు మీరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామంటే రేపు చెరువులో పోయి కడతారు. చెరువులో పోయి కట్టుకొని మాకు కూడా డబుల్ బెడ్రూమ్ కావాలని అడుగుతారు. ఈ పనికి మళ్ళీ మాటలు మాట్లాడతాడు ఈయన సామ రామ్మోహన్ రెడ్డి. వీళ్ళకే వర్తిస్తాయి. ఇప్పుడు 2017లో బీఆర్ఎస్ పార్టీ ఒక జియో ఇష్యూ చేసి రామన్న ఇక్కడ దామగుండంలో, వికారాబాద్ డిస్టిక్ దామగుండంలో నావెల్ వాళ్లకు రాడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి అప్పుడు ఒక జియో ఇష్యూ చేసి అప్పుడు ఏం చేసిరంటే, ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు కానీ ఇతరత్ర సంఘాలు కానీ కోర్టులో పెట్టడం వల్ల అది పెండింగ్ అయింది. అప్పటికే గవర్నమెంట్ మారింది, తర్వాత అది కోర్టులో ఉండడం వల్ల అది ఆగిపోయింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని జియోని పాస్ చేసి టెండర్ పిలిపించేసి దాదాపు 2,000 ఎకరాలు ల్యాండ్ ఇచ్చింది. ఏది? అటవీ శాఖ ల్యాండ్. 2 లక్షల చెట్లు కొట్టేస్తున్నారు అక్కడ. 2 లక్షల చెట్లు కొట్టేసినప్పుడు అది తప్పు కదా? ఒకడు ఇల్లు కడుతున్నప్పుడు పక్కన ఒక చెట్టు కొట్టేస్తేనే పరిగెత్తు కూడా వస్తారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎంఆర్ఓలు. మరి 2 లక్షల చెట్లు కొట్టేస్తున్నారు కదా, దీని గురించి మాట్లాడారా? సామ రామ్మోహన్ రెడ్డి గారికి నేను ఒక మాట చెప్తున్నా, ఈ ఇంటర్వ్యూ ఆయన చూస్తే 2017లో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే జియో ఇచ్చిందో అది ఇప్పుడు చెల్లుతుంది. మీరు క్యాన్సిల్ చేయాల్సింది కదా, అది తప్పు అన్నప్పుడు. మీరు అది క్యాన్సిల్ చేయలే. 2017 జియోని మీరు కంటిన్యూ చేస్తూ వాళ్లకు జియో పాస్ చేసి వాళ్ళకి కట్టుకోమని చెప్పేసి 2,000 ఎకరాలు మీరు హ్యాండ్ ఓవర్ చేసి, అదే మూసి పరివాహక ప్రాంతాల్లో ఈ 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ హెచ్ఎండి వాళ్ళు, మున్సిపల్ వాళ్ళు కానీ, రిజిస్ట్రేషన్ ఆఫీసులు కానీ వీళ్ళు పర్మిషన్లు ఇచ్చిరు, రిజిస్ట్రేషన్లు చేసిరు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ ఇచ్చింది, మున్సిపల్ డిపార్ట్మెంట్ డ్రైనేజ్ ఇచ్చింది. 10 సంవత్సరాల కాలంలో జరిగింది. ఇదంతా ఎవరు చేసిరు? బీఆర్ఎస్ హయాంలో జరిగింది. మరి 2017లో ఇచ్చిన జియో రాడార్ వికారాబాద్లో దామాడగుండంకి అది వాల్యూ నడిచినప్పుడు 10 సంవత్సరాల కాలంలో వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసింది కానీ పర్మిషన్లు ఇచ్చినవి నడవవా? అది నడుస్తున్నప్పుడు ఇవి కూడా నడవాలి కదా. మరి నువ్వు అది క్యాన్సిల్ చేయాల్సింది. అది క్యాన్సిల్ చేయలే, ఎందుకంటే దాంట్లో లాభం ఉంది. దాంట్లో లాభం ఉంది.
రేవంత్ రెడ్డి గారికి సెంట్రల్ గవర్నమెంట్ మంచి అవినాభావ సంబంధం పెరగాలని చెప్పేసి అక్కడ ఇచ్చేసారు. మరి పేద ప్రజలు ఈరోజు 10 సంవత్సరాలలో గవర్నమెంట్ అధికారులు కలెక్టర్లు కానీ, ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ కానీ, సబ్ రిజిస్టర్ డిపార్ట్మెంట్ కానీ, హెచ్ఎండిఏ వాళ్ళు కానీ ఏదైతే సంతకాలు పెట్టిరో, ఎన్ని ప్రాపర్టీలు రిజిస్ట్రేషన్ చేసిరో, ఎన్ని టౌన్ ప్లానింగ్ నుంచి ఎన్ని పర్మిషన్లు ఇచ్చిరో ఈరోజు వాళ్ళ సంతకాలకు వాల్యూ లేకుండా చేసిరు. ఈరోజు వాళ్ళ సంతకాలకు వాల్యూ లేదంటున్నారు. ఎందుకంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసింది నడవదు, వాళ్ళు ప్లాన్ ఇచ్చింది నడవదు, మేము మాత్రం కూలగొడతామంటారు. మరి ఇది ఎక్కడ న్యాయమన్నా? ప్లాన్ లేని దానికి మూసీలో 309 ఇండ్లు కూలగొట్టి ఈరోజు వాళ్ళ పరిస్థితులు ఏందో తెలపమని చెప్పండి. లోపలే వాళ్ళని వచ్చి కూర్చోబెట్టిరు. ఏదో ఒక రోజు వాళ్ళు రోడ్డు మీదకి వస్తారు, ఆ రోజు బండారం బయటపడుతుంది. డిపిఆర్ లేదు, ఏం లేదన్న. మూసీ ప్రాజెక్ట్ ఏం కాదు, ఎందుకంటే 1,50,000 కోట్లు కావాలి దానికి. తెలంగాణ బడ్జెట్ లేదు. వీళ్ళకి డిపిఆర్ లేకుండానే మొన్న ఆర్బీఐ బ్యాంక్ నుంచి మాకు ఒక 4,100 కోట్లు కావాలని చెప్పేసి వీళ్ళు ప్రతిపాదనలు పెట్టుకున్నారు. వాళ్ళు చెప్పిన క్వశ్చన్ ఏంది, డిపిఆర్ చూపిమన్నారు. డిపిఆర్ లేని ప్రాజెక్ట్కి నీకు 4,100 కోట్లు ఎందుకు ఇవ్వాలన్నారు. మరి ఇక్కడైనా సిగ్గుచేడు కదా. ఒక గవర్నమెంట్ ఎంత పకడ్బందీగా వెళ్ళాలి. ఒక ప్రాజెక్ట్ అప్రూవల్ అన్నప్పుడు పకడ్బందీగా వెళ్ళి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ 222 ఎకరాలు కావాలన్నారు. డిపిఆర్ లేదు, మేము ఎట్లా ఇస్తామంటున్నారు. డిపిఆర్ లేదు, ఏం లేదు, పీపీఆర్ చేసినామన్నారు. ప్రిలిమినరీ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని చేసి పీపీఆర్ నేను చేయొచ్చు, మీరు చేయొచ్చు, ఒక రఫ్ పేపర్ మీద రాసుకున్నారు. దాన్ని బేస్ చేసుకొని ఆర్బీఐ బ్యాంక్ లోన్ ఇస్తుందా? ఈరోజు తెలంగాణ ప్రజల మొత్తం జీవితాలు అస్తవ్యస్తం అయిపోయింది 1 ఇయర్లో. ఇవన్నీ చేసిన లుజుగులు తెలియదా? ఈ 1 ఇయర్లో 1,27,000 కోట్లు అప్పు చేసి రేవంత్ రెడ్డి గారు. 1,27,000 కోట్లు. మరి ఏ ప్రాజెక్ట్ చేసిరు? ఏ ఫ్లైఓవర్లు కట్టిరు? ఏ ప్రాజెక్టు, ఏ ఫ్లైఓవర్ కట్టిరు? మీరు అభివృద్ధి ఎక్కడన్నా చూపియండి. సంక్షేమ పథకాలు అందట్లేదు, విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగానే ఉంది, లాండ్ ఆర్డర్ మొత్తం అదుపు తప్పింది, ఒక ఫ్లైఓవర్ కట్టలేదు, ఒక రోడ్ వేయలేదు, ఒక తాగునీరు సాగునీరు ఇయ్యలేదు. 1,27,000 కోట్లు అప్పెట్లయింది. శ్వేతపత్రం ఇస్తారా రేవంత్ రెడ్డి గారు? రైతుల మీద పెట్టిన కేసులని వెనక్కి ఈ 1 ఇయర్ పాలనకు సంబంధించి ఒక శ్వేతపత్రం విడుదల చేయాలంటారా? కంపల్సరీ చేయాలి. తెలంగాణ ప్రజానికానికి తెలియాలి. ఈరోజు ఇదంతా ప్రజాధనం. ఏడికేళ్ళు వచ్చింది? ఇదంతా ప్రజాధనం కదా. 1,27,000 కోట్లు ఏదైతే అప్పు తీసుకొచ్చిరో రేపు నేను మీరు తెలంగాణలో ఉన్న ప్రజలు 4 కోట్ల ప్రజలు కట్టాలి. రేవంత్ రెడ్డి గారు కట్టారు, ఒక్కరే కట్టారు. అప్పు మన మీద పడుతుంది. వీళ్ళకంతూ వీళ్ళు వచ్చి అప్పు చేసేసి వెళ్ళిపోతారు. లగచర్ల ఇష్యూలో రైతులే కదా, వాళ్ళ మీద పెట్టిన కేసులని మీరు వెనక్కి తీసుకోవచ్చు కదా అని చెప్పేసి అడిగితే, నా మీదే ఉన్న 182 కేసులని నేను వెనక్కి తీసుకోలేకపోతున్నా, రైతుల కేసులని నేను ఎట్లా తీసుకుంటా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ ల్యాండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉన్నది? రేవంత్ రెడ్డి గారి చేతిలో. మీది లేదా? నీ కాన్స్టిట్యున్సీలో జరగలేదా? నీ హోంశాఖ మంత్రి నువ్వు ఉండి అవి కేసులు పెట్టించి వాళ్ళ లోపల వేయలేదా? మరి మీరు వెనక్కి తీసుకోవడానికి ఏమున్నది? రైతులను జైల్లో పెట్టడం సిగ్గుచేటు. ఈరోజు చరిత్రహీనుల్లాగా మిగిలిపోతానని రేవంత్ రెడ్డి గారికి తెలియదా? 182 కేసులు నా మీద ఉన్నాయని చెప్పేసి బహిరంగ సభలలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మరి 182 కేసులు ఏ విధంగా వచ్చినాయో రేవంత్ రెడ్డి గారు ఒక శ్వేతపత్రం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఓకే, 182 కేసులు ఏ విధంగా వచ్చినాయో ఒక ప్రజాక్షేత్రంలో ఉన్న నాయకుడు, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏ విధంగా వచ్చినాయో చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? స్వతంత్రంలో పోరాడిరా? మీరేమన్నా స్వతంత్ర సమరయోధులా? పేదల పక్షాన మీరు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడిరా? లేదా మీరు తెలంగాణ మలిదశ తొలిదశ ఉద్యమాల్లో మీరేమన్నా కొట్లాడిరా? తెలంగాణ వచ్చేటప్పుడు వంట మార్పు కార్యక్రమాల్లో మీరు ఉన్నారా? తెలంగాణలో ఉద్యమంలో మీరు రైలు రోకోలో, రాస్తా రోకోలో మీరు ఉన్నారా? వీటేటిలో రేవంత్ రెడ్డి గారు లేరు. మరి 182 కేసులు ఏం పీకినని చెప్పి 182 కేసులు అయినాయి చెప్పాలే కదా తెలంగాణ ప్రజానికానికి. 2019లో మల్కాజిగిరి నుంచి ఎంపీగా రేవంత్ రెడ్డి గారు అయినప్పుడు చేసిందే 4.5 సంవత్సరాల పరిపాలన. మల్కాజిగిరిలో 49 కేసులు ఎందుకైనాయి మీ మీద? అంటే మీరు ఇంటర్నల్గా ఏం చేస్తున్నారు? మీ మీద కేసులు ఎందుకు అవుతుంది? 4.5 సంవత్సరాలు 49 కేసులు మల్కాజ్గిరిలో. ఓవరాల్గా మొత్తం చూసుకుంటే 182 కేసులు. అడగొద్దా కామన్ మ్యాన్? ఈరోజు మా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మా రేవంత్ రెడ్డి గారికి అంత కష్టం ఏమొచ్చింది? అసలు ఎందుకు ఈ కేసులు అయినాయి? మేము అడగొద్దా? నిజంగా అన్యాయంగా కేసులు ఉంటే మేము రోడ్డు మీదకి వచ్చి రాస్తా రోకోలు ధర్నాలు చేస్తాం కదా కేసులు ఎత్తేయాలని చెప్పేసి. మరి రేవంత్ రెడ్డి గారి మీద 182 కేసులు సెక్షన్లు ఎందువల్ల పెట్టిరో అది రేవంత్ రెడ్డి గారు చెప్తే మేము కూడా దానికి సంపూర్ణ మద్దతు తెలుపుతామంటున్నా నేను.